ఆడవాళ్ళలో బట్టతల అనేది వస్తుందా? అసలకి జుట్టు ఊడటం అనేది ప్రతీదీ బట్టతలనేనా? లేకపోతే ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాసా? అసలకి ఎందుకు ఊడుతాయి? అసలు ఏ విధంగా అవుతాయి? ఏ విధంగా మనకి మాడనేది కనిపించటం జరుగుతుంది? మగవాళ్ళలాగా బట్టతల అనేది ఎనక్కి వెళ్ళిపోతూ ఉంటదా హెయిర్ లైన్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లీనింగ్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఆడవాళ్ళలో విపరీతంగా జుట్టు ఊడినప్పుడు చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు నాకు బట్టతల వచ్చేస్తుందేమో, నా జడ బల్చగా అయిపోయింది, నాకు జడ పొట్టిగా అయిపోయింది, నాకు అసలు పెరగట్లేదు జుట్టు అని చాలామంది కామన్‌గా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. జుట్టు అనేది పెరగటానికి మనకి అన్ని విధాలుగా మనకి ఆరోగ్యంగా ఉండాలండి. ఏ విధంగా ఉంటాయి? అసలు కారణాలు ఏంటి వీటికి ప్రాబ్లమ్స్‌కి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. చాలామందికి ఆడవాళ్ళకి ముంగట భాగంలో పాపిట, అలానే ఈ భాగంలో విపరీతంగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. మాడు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఆండ్రోజెనెటిక్ అలపీసియా లేక ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటామనమాట. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఏంటి అని అంటే ఆండ్రోజెనెటిక్ అలపీసియాతో పాటు టీలోజన్ ఎఫ్లూవియం ఉంటుంది. అంటే అసలు ఈ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఏంటి, ఆండ్రోజెనెటిక్ అలపీసియా ఏంటి, టీలోజన్ ఎఫ్లూవియం ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను. ఆండ్రోజెనెటిక్ అలపీసియా అంటే బట్టతల. ఆడవాళ్ళకి ఈ భాగంలో కానీ ఇక్కడ పాపిట వెడల్పు అవ్వటం, ఈ భాగంలో వెడల్పుగా అవ్వటం, లేక ఒక క్రిస్మస్ ట్రీ లాగా ఇక్కడంతా వెడల్పుగా అయ్యి ఇక్కడ తర్వాత పల్చగా అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఆండ్రోజెనెటిక్ అలపీసియా ఆడవాళ్ళలో బట్టతల ఉంటుందన్నమాట. జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. జుట్టు కేవలం ఈ భాగంలో ఊడిపోదండి. ఈ భాగం నుంచి కూడా ఊడిపోతుంది, ఈ భాగం నుంచి కూడా ఊడిపోతుంది, ఈ భాగం నుంచి కూడా ఊడిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఊడటాన్ని టీలోజన్ ఎఫ్లూవియం అని అంటారు అనమాట. సో టీలోజన్ ఎఫ్లూవియం అనేది చాలా విపరీతంగా మారిపోతూ ఉంటుంది. ఆండ్రోజెనెటిక్ అలపీసియా, టీలోజన్ ఎఫ్లూవియం రెండు కలిపి ఉండటంతో మనకి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అనేది అవుతుంది. ఎందుకు అవుతుంది ఇది? ఏ విధంగా అవుతుంది? జెనెటిక్ 10 తరాల్లో ఆడవాళ్ళలో ఎవరికైనా కానీ జుట్టు పల్చగా ఉండటం, అలానే మాడు విపరీతంగా కనిపించటం, పాపిట వెడల్పు అవ్వటం, జుట్టు మనకి ఈ భాగంలో చాలా పలచగా అయిపోయి మాడు పూర్తిగా కనిపించడంతో మనకి జన్యుపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలానే లైఫ్ స్టైల్ కూడా ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ అమ్మాయిల్లో విపరీతంగా చూస్తున్నాను. వర్కింగ్ ఉమెన్ ఉంటున్నారు, పీజీ హాస్టల్స్లో ఉంటున్నారు, వాళ్ళకి విపరీతమైన లైఫ్ స్టైల్ మార్పులు అయిపోతున్నాయి. సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటం, వర్క్ ఎక్కువగా చేయటం, వర్క్ స్ట్రెస్ తోటి కూడా వాళ్ళకి జుట్టు ఊడటం అనేది జరుగుతూ ఉంటుంది. సరైన టైంలో నిద్ర లేకుండా ఉండటానికి హార్మోన్స్కి చాలా సంబంధం ఉంటాయి. ఆడవాళ్ళకి 12 హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఈ 12 హార్మోన్స్ అనేటివి సింక్రనీలో ఉంటేనే మెన్స్ట్రల్ సైకిల్ అనేటివి వస్తాయి. ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేటివి 12 హార్మోన్స్కి ఏదైతే లింక్ ఉంటాయో ఇవి కాకుండా ఇతరత్ర హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఏసీటీహెచ్ అనే హార్మోన్ ఉంటుందండి, గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి, కార్టిసాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది థైరాయిడ్ హార్మోన్. ఇవి సరైన టైంలో నిద్రపోతే మీకు రాత్రి 2 నుంచి 12 నుంచి అలానే మీకు 3కి, 5కి, 6కి, 7కి ఇలా అనేక టైంలో మనకి ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. పీక్ ప్రొడక్షన్ అనేది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే ఆ టైంలో కొద్దిగా ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే మెలటోనిన్ అనే హార్మోన్ రాత్రి 10కి మొదలై మీకు 2కి, 3కి పీక్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోతూ ఉంటుందన్నమాట. 10కి నిద్రపోకుండా మీరు 2కి నిద్రపోయారనుకోండి, ఆ గ్లాండ్ అనేది ఏదైతే మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ చేయాలో ఆలోచన చేస్తూ ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనకి 2కి ప్రొడక్షన్ చేయాలా, 4కి ప్రొడక్షన్ చేయాలా, లేక 10కే ప్రొడక్షన్ మొదలెట్టుకోవాలా? ఈ కన్ఫ్యూజన్ తోటి ఇతరత్ర హార్మోన్స్ మీద కూడా ఇంపాక్ట్ రావటం మొదలవుతూ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. థైరాయిడ్ కూడా రాత్రి 2కి ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోవాలి, కానీ అది రాత్రికి మీరు నిద్రపోకుండా ఉండటంతో థైరాయిడ్ గ్లాండ్ ప్రొడక్షన్ కూడా నెమ్మదిగా స్లో డౌన్ అయ్యి మళ్ళీ విపరీతంగా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఏమవుతుంది? పొద్దున 6కి ప్రొడక్షన్ అయ్యే కార్టిసాల్ హార్మోన్ విపరీతంగా ఎక్కువగా ఉండాల్సిన టైంలో అది కాకుండా ఇంకొక టైంలో ప్రొడక్షన్ అని జరిగిపోతూ ఉంటుంది. ఈ టైం స్కెడ్యూల్ అనేది మీదే కాదండి, మీ హార్మోన్స్లో శరీరంలో ఉన్న మార్పులతోటి కూడా అన్ని ప్రాబ్లమ్స్ అనేటివి మొదలవుతూ ఉంటాయి. ఫస్ట్ డే బాగానే ఉంటుంది, 3 నెలలు బాగానే ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ బాగానే ఉంటాయి. తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో సరైన టైంలో నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకి. అలానే సరైన టైంలో ఆహారం తినటం. పీజీ హాస్టల్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళకి ఫుడ్ నచ్చక తినట్లేదు. తినకుండా ఉండటంతో జుట్టు పలచగా అయిపోతున్నారు. వాళ్ళు బక్కగా అవుతున్నారు, కానీ
పల్చగా అవుతుంది జుట్టు, అలానే జడ కూడా పల్చగా అవుతుంది. అది మళ్ళీ వెనక్కి సాధించాలంటే కష్టమండి. మనం చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే డైట్ అనేది మీరే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? సలాడ్స్ అనేటివి తయారు చేసుకోవచ్చు, స్ప్రౌట్స్ అనేటివి తయారు చేసుకోవచ్చు, నెలకు ఒకసారి మటన్, లివర్, ఫిష్ అనేటివి నాన్ వెజిటేరియన్స్కి యూస్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ అనేటివి తీసుకొని మీరు తినవచ్చు. ఇవన్నీ పీజీకి సంబంధం ఉండదు కదండి. సో ఆ విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే మనకి చాలా ఇంపార్టెంట్గా మనం డైట్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టైంకి కూడా తినాల్సిన అవసరం ఉంటుంది. 2 పూటలు తినేసి మనకి జుట్టు పెరగాలంటే కుదరదండి. 3 పూటలు తినాలి, పౌష్టికాహారం అనేది తినాల్సిన అవసరం ఉంటుంది. ఎమోషనల్ స్ట్రెస్ అనేది మనకి ఇతరత్ర వర్క్ స్ట్రెస్ కానివ్వండి, అలానే ఇతరత్ర పర్సనల్ స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ పెరిగినప్పుడు కూడా విపరీతంగా జుట్టు ఊడుతూ ఉంటుంది. వర్కింగ్ ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళకి వర్క్లో స్ట్రెస్ ఉంటుందండి, అలానే ఇంట్లో పనులు, బాధ్యతలు, అలానే పిల్లలది బాధ్యతలు, ఇవన్నీ కలిసి కూడి కూడా జుట్టు మీద ఇంపాక్ట్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. అలానే జుట్టు పైన డాండ్రఫ్ ఉండటం, మాడు పైన డాండ్రఫ్ ఉండటం తోటి కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఆడవాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేటివి సహజంగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే నెలకు ఒకసారి వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు ప్రోటీన్, వైటమిన్ B12, ఐరన్ అనేటివి అన్నీ రక్తస్రావంలో జరిగిపోతాయి. అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి ప్రతి నెలలో మనకి న్యూట్రిషనల్ సప్లై అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మగవాళ్ళకి ఇలాంటి అవసరం ఉండదు, ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది కూడా వచ్చినప్పుడు కూడా విపరీతమైన న్యూట్రిషన్ ఇంటేక్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంత డిమాండ్ బాడీలో ఉంటాయి, బేబీకి పెరుగుదల కోసం అనేది ఉండాలి. సో ఈ శరీరం అనేది మనకి ఆ విధంగా మనకి జాగ్రత్తగా ఉండాలి అని అంటే మనం న్యూట్రిషన్ అనేది కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ నేను చికెన్ బాగానే తింటాను సార్ అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు చికెన్ తినటంతో అది పొట్టకే వెళ్తుంది తప్ప జుట్టుకి వెళ్ళదమ్మా. మనం గమనించాల్సింది ఏంటంటే డైట్లో మనం చాలా స్పెసిఫిక్గా డైట్స్ మనం యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇవే తింటే సరిపోతాయి అని నేను చెప్పను. స్ప్రౌట్స్, సోయాబీన్ చంక్స్, గ్లాస్ ఆఫ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, అలానే మీకు వెజిటేబుల్స్, నాన్ వెజిటేరియన్లో మటన్, లివర్, ఫిష్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఇదండి డైట్ విధంగా మనం ఈ విధంగా మార్పులు చేసుకోవాలి. అలానే హార్మోన్స్, ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అనేది కాకుండా ఎండోక్రైన్ డిస్రప్షన్స్ అనేటివి చాలా కామన్గా జరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్స్ కంటైనర్స్లో ఫుడ్ తీసుకోవడంతో కూడా మనకి విపరీతంగా ఎండోక్రైన్ డిస్రప్షన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. అలానే ఇతరత్ర కెమికల్స్, మనకి ఇప్పుడు దొరికే ఆహారం బయట ఫుడ్లలో అన్ని కల్తీ ఆహారాలే ఉంటున్నాయి. ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. కల్తీ ఆహారాలు అనేటివి తీసుకోకుండా ఆరోగ్యవంతమైన ఆహారాలు అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం కల్తీలు అనేటివి అవాయిడ్ చేసుకుంటే ఎండోక్రైన్ డిస్రప్షన్స్ అనేటివి జరగవు. ఎండోక్రైన్ అంటే హార్మోనల్ డిస్రప్షన్స్, PCOS ఉండటం, థైరాయిడ్ ఇష్యూస్ ఉండటం, అలానే ఆడవాళ్ళకి పోస్ట్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోవటం, దాన్ని టీలోజెన్ గ్రావిడారం అని అంటారు. సో ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు కూడా జుట్టు అనేది విపరీతంగా ఉడుతూ ఉంటుంది. మెనోపాజ్కి 5 సంవత్సరాల ముందు, మెనోపాజ్కి 5 సంవత్సరాల తర్వాత కూడా జుట్టు అనేది విపరీతంగా ఊడుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్ని జాగ్రత్తలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి చోట ఎక్కడెక్కడైతే రెక్టిఫికేషన్ చేసుకోవాలో అవన్నీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి, డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఆ తర్వాత మా మందులు అనేటివి పనిచేస్తూ హెయిర్ లాస్ అనేది మినిమం 6 months టైం పడుతుందండి. హెయిర్ గ్రోత్ అనేది 1.5 to 2 years టైం పడుతుందండి. అలానే మనకి ముఖ్యంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం టాబ్లెట్స్, లోషన్స్ అనేటివి మనం వాడుకుంటూ దానితో పాటు PRP, మీసో, GFCs అనేవి చేసుకుంటూ దానితో పాటు క్యాప్ థెరపీస్ అని అంటాం. మనం క్యాప్ అది వేసుకుంటే లోపల LED లైట్ తోటి మనకు అది స్టిమ్యులేట్ అయ్యి జుట్టుకి మంచి స్ట్రెంత్ అనేది జరగటం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధమైన ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవచ్చు, కానీ మనకి కారణాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా రెక్టిఫికేషన్ చేసుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి అనేకంగా ఉంటాయి. సో ఇదండి విషయం. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. దయచేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా ఆడవాళ్ళకి, అమ్మకి కానీ, చెల్లెలకి కానీ, అక్కయ్యకి కానీ, మీ ఆవిడకి కానీ, మీ పిల్లలకు కానీ, ఎవరికైనా కానీ బట్టతల ఉండి ఆడవాళ్ళకి జుట్టు అనేది విపరీతంగా ఉడుతుందనంటే లైఫ్ స్టైల్ మార్పుల గురించి అని ఈ వీడియోని తెలియజేయడానికని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, LB నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.